ఇప్పుడు ప్రస్తుతం ఈ ఎక్స్పోలో వచ్చి 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి వైజాగ్ లో ఉంది, 18 lakhs నుంచి స్టార్ట్, 200 square yards అండి. రెండో ప్రాజెక్ట్ వచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర మాది ఇంకో ప్రాజెక్ట్ ఉంది, అది వచ్చి ఫామ్ ల్యాండ్, అందులో వచ్చి 1.7 CR నుంచి స్టార్ట్. మూడో ప్రాజెక్ట్ వచ్చి ఇస్నాపూర్, అదే ముంబై హైవే నుంచి సెకండ్ బిట్ ఇస్నాపూర్ దగ్గర, అందులో 51.3 lakhs నుంచి మా ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. అందులో వచ్చి 2 BHK అవైలబుల్ ఉంది, 3 BHK అవైలబుల్ ఉన్నాయి. ఇంకా నాలుగో ప్రాజెక్ట్ వచ్చి మా దగ్గర షాద్ నగర్ దగ్గర విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒక విల్లా ప్రాజెక్ట్ లో ప్రైస్ స్టార్టింగ్ వచ్చి 1.02 CR నుంచి స్టార్ట్ ఉందండి. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడున్న మార్కెట్ లో మంచిగా హల్చల్ జరిగే ప్రాపర్టీస్ ఏంటంటే ఒకటి విల్లా, ఒకటి వచ్చి ఫామ్ ల్యాండ్, ఒకటి వచ్చి ఫామ్ హౌసెస్. ఇప్పుడు మా దగ్గర ఉన్న దాంట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర మా ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్కి మీరు వెళ్ళాలంటే టైమర్ ఆన్ చేసుకొని మీరు గచ్చిబౌలి కానీ, కోకాపేట్ కానీ, నార్సంగి కానీ, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, అప్ప జంక్షన్ నుంచి కానీ బయలుదేరితే మీరు ఎగ్జాక్ట్ గా మా ప్రాజెక్ట్ కి రీచ్ అవ్వడానికి 30 minutes లో మా ప్రాజెక్ట్ రీచ్ అవుతారు. ఈ ఓఆర్ఆర్ లోపల మాది 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 3 ప్రాజెక్ట్స్ లో 2 ప్రాజెక్ట్స్ మొత్తం మేము అమ్మేశాం. ఇప్పుడు 3వ ప్రాజెక్ట్ ఉంది. ఈ 3వ ప్రాజెక్ట్ లో వచ్చి ప్లాట్ సైజ్ వచ్చి 800 గజాల నుంచి స్టార్ట్ అయ్యి ఒక 1 acre దాకా అవైలబుల్ ఉంది. ఈ ప్రాజెక్ట్ కి మీరు పెద్ద గోల్కొండ నుంచైనా రావచ్చు, లేదంటే శంషాబాద్ నుంచైనా రావచ్చు, లేదంటే తుక్కుగూడ నుంచైనా రావచ్చు. మా ప్రాజెక్ట్ నుంచి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలంటే మీరు 2 రకాలుగా ఎయిర్పోర్ట్ కి వెళ్ళొచ్చు. ఒకటేమో తుక్కుగూడ శ్రీశైలం హైవే నుంచి వెళ్ళొచ్చు, లేదంటే శంషాబాద్ పెద్ద గోల్కొండ శంషాబాద్ నుంచైనా ఎయిర్పోర్ట్ కి వెళ్ళొచ్చు మీరు. ఇంకా మీరు ఇటు నుంచైనా ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి కానీ, పెద్దంబర్పేట ఎగ్జిట్ నెంబర్ 11 నుంచి కానీ స్టార్ట్ అయితే మీరు ఓఆర్ఆర్ లోపల నుంచి మా ప్రాజెక్ట్ కి రావచ్చు. మా 3 ప్రాజెక్టులు, ఒక ప్రాజెక్ట్ లో క్లబ్ హౌస్ ఉంది, ఇంకా జిమ్, స్పా, కన్వెన్షన్ హాల్స్, గెస్ట్ రూమ్, స్విమ్మింగ్ పూల్, రెస్టారెంట్ అన్ని ఉన్నాయి. ఇవన్నీ మేము సోల్డ్ అవుట్ చేసేసాం. ఇప్పుడున్న ప్రాజెక్ట్ లో ఏరో వ్యూ ఫార్మ్స్ లో 17,000కి 1 గజం ఉంది. ఇందులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది, ఎలక్ట్రిసిటీ అయిపోయింది, వాటర్ కనెక్షన్ అయిపోయింది, చుట్టుపక్కల కాంపౌండ్ వాల్, జాలి అదంతా ఇచ్చేసాం మేము. ఇంకా మనకి ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల వచ్చి మనకి ఫామ్ హౌస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కానీ ఫామ్ హౌస్ ప్రాజెక్ట్స్ అన్ని సోల్డ్ అవుట్ ఉన్నాయి. ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం అయితే మా ప్రాజెక్ట్ కి ఏంటంటే మీరు రావాలంటే 30 minutes లో వస్తారు. ఇది రైనీ సీజన్ కాబట్టి ఈ టైంలో మీరు విజిట్ చేస్తే అసలు నిజమేంటి అనేది మీకు తెలుస్తుంది. ఆ ప్రాజెక్ట్ ఎలా ఉంది, చుట్టుపక్కల ఎలా, వాటర్ ఏమన్నా వర్షం పడితే వాటర్ స్టాగ్నెంట్ అయిద్దా, వాటర్ జామ్ అయిద్దా, ఇంకోటి ఏంటంటే మీరు అప్రోచ్ రోడ్ చూడొచ్చు. ఇంకా చుట్టుపక్కల మీకు డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి, నైబర్హుడ్ ఎలా ఉంది, క్రైమ్ రేట్ ఎలా ఉంది, మనం ఇక్కడ కొనుక్కుంటే మనకేంటి అనేది, మనకి బెనిఫిట్ ఏంటి అనేది కూడా మీకు తెలుస్తుంది. మా దగ్గర మీరు ఎందుకు కొనాలని అంటే మీకు 100% రిఫండ్ ఇస్తాం. ఇప్పుడు సపోజ్ మీరు ప్రాపర్టీ దగ్గర మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, లేదంటే ప్లాట్ కొనడానికి బయానా ఇస్తారు. మళ్ళీ మీకు అరే మనిషికి ఎప్పుడు ఎలా అవసరం వచ్చిందో ఎవరికి తెలియదు. సో ఆ టైంలో మీరు రిఫండ్ అడిగితే మేము 100% రిఫండ్ ఇస్తాం. రిజిస్ట్రేషన్ కాకముందు ఏమన్నా అయితే మేము 100% రిఫండ్ ఇస్తాం. ఇంకా మావన్నీ టైటిల్ క్లియర్ ప్రాపర్టీస్. సార్ మిడిల్ క్లాస్ అబ్బాయి మా దగ్గర ఒక ఫ్లాట్ కొనాలంటే 52 lakhs లో అయితే ఫ్లాట్ దొరుకుతుందండి. ఆ చుట్టుపక్కల అది ఇస్నాపూర్ దగ్గర అండి ఫ్లాట్ అయితే ఉందండి. ఫామ్ ప్లాట్ అయితే మళ్ళీ మీకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరే మా ప్రాజెక్ట్ ఉంది ఓఆర్ఆర్ లోపల. ఇంకా ఆ చుట్టుపక్కల అయితే మీకు ఫామ్ ప్రాజెక్ట్స్ లేవు. ఆ చుట్టుపక్కల ఉన్న ఫామ్ ప్రాజెక్ట్స్ లో గేటెడ్ కమ్యూనిటీస్ లేవు. ఇప్పుడున్న గేటెడ్ కమ్యూనిటీస్ లో ఈ ప్రైస్ లో మీకు ఎక్కడా దొరకదు. మీరు గూగుల్లో టైప్ చేయండి, గూగుల్లో టైప్ చేస్తే మీకు నిజమేంటో తెలిసిపోయింది. ఎవరెంత ప్రైస్ కి ఇస్తున్నారు, ఎవరెంత ప్రైస్ కి ఇవ్వట్లేదు, అసలు మనం అనుకున్న రిక్వైర్మెంట్ మ్యాచ్ అవుతుందా, లొకేషన్ మ్యాచ్ అవుతుందా, ఇవన్నీ మీకు తెలుస్తాయి. మనం ప్రాపర్టీ కొనేటప్పుడు ఫస్ట్ చూడాల్సింది లొకేషన్, సెకండ్ చూడాల్సింది లొకేషన్, థర్డ్ చూడాల్సింది లొకేషన్. మీ దగ్గర బడ్జెట్ ఉంటే ఫస్ట్ ప్రయారిటీ మీరు ఓఆర్ఆర్ లోపలే కొనుక్కోండి. ఓఆర్ఆర్ లోపల అది శంషాబాద్ కానివ్వండి, పెద్ద గోల్కొండ కానివ్వండి, తుక్కుగూడ కానివ్వండి, బండ్లగూడ కానివ్వండి, సన్ సిటీ కానివ్వండి, అప్పా జంక్షన్ లోపల కానివ్వండి, ఓఆర్ఆర్ లోపల ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. యూ విల్ గెట్ బెనిఫిటెడ్. ఈ బడ్జెట్ సరిపోకపోతే మీరు ఓఆర్ఆర్ బయటికి వెళ్ళండి. ఓఆర్ఆర్ బయటికి వెళ్తే మీకు కొంచెం ప్రైజెస్ తగ్గుతాయి, బట్ ఏంటంటే యూ విల్ బి క్లోజ్ టు ఓఆర్ఆర్. అప్పుడు మీకు ఏంటంటే డెఫినెట్ గా మీకు బెనిఫిట్ అవుతారు. మీరు ప్రాపర్టీ కొంటే 45 days లో మీకు అమ్ముకునేటట్టు ఉండాలి. ఇంకోటి ఏంటంటే మా ఫ్రెండ్ చెప్పాడు, మా వాట్సాప్ లో ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పి వదిలేయకండి. అట్లీస్ట్ వెళ్ళి చూడండి, మీరు వెళ్ళి చూసి మీరు వదిలేయండి. నాకు నచ్చలేదు అని చెప్పి వదిలేయండి. లేదంటే మీరు రేపు ఫ్యూచర్ లో ఏమైందంటే మీరు నన్ను గుర్తు చేసుకుంటారు, అరే ఫలానా
శంషాబాద్ దగ్గర ఈ అబ్బాయి చెప్పాడు, నేను లైట్ తీసుకున్నాను, చూడాల్సింది నేనేమన్నానంటే మంచి అమ్మాయి ఉందనుకోండి, మీరు చేసుకోకపోతే వేరే అతను చేసేసుకుంటాడు. అలాగే మంచి ప్రాపర్టీ ఉందనుకోండి, మీరు కొనకపోతే వేరే అతను కొనేసుకుంటాడు. అది పలానా డిమాండ్ ఉంది, బెనిఫిట్ ఖచ్చితంగా వస్తుందంటే మీరు డెఫినెట్ గా అది ఆ ప్రాపర్టీ మీరు కొనాల్సిందే. ఇప్పుడు దాకా నేను జీరో నుంచి వచ్చానండి. నేను డెవలప్ అయింది ఈ గేటెడ్ కమ్యూనిటీలో. కరోనా కన్నా ముందు నేను వచ్చి ఒక 2-3 ప్లాట్లు అమ్మున్నా. దాని తర్వాత నేను చాలా ప్లాట్స్ అమ్మాను. నేను ఇప్పుడు దాకా లెక్క కూడా చేసుకోలేదు. బట్ అయితే నేను ఈ గేటెడ్ కమ్యూనిటీలో కరోనా తర్వాత నేను చాలా సేల్స్ చేశాను. బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ అయితే ఫ్లాట్స్ కి అయితే ఉన్నాయండి. ఇంకా ప్లాట్స్ కి అయితే లోన్స్ రావండి. ఫామ్ ప్లాట్స్ కి ఇండియాలో మీకు ఎక్కడ లోన్స్ రావు. రెండు ప్రాజెక్ట్స్ వస్తాయి. ఒక డిటిసిపి ప్రాజెక్ట్ ఉంది, అందులో కూడా లోన్స్ వస్తాయి. ఇంకోటి అంటే హెచ్ఎండిఏ ఫ్లాట్స్ ఉన్నాయి, అందులో మీకు లోన్స్ వస్తాయి. ఫామ్ ప్లాట్స్ కి ఇండియాలో లోన్స్ రావు. మా దగ్గర ఫామ్ ప్లాట్స్ ఉన్నాయి. ఫామ్ ప్లాట్స్ కి ఇండియాలో మీకు ఎక్కడ లోన్స్ రావు. స్టార్ట్ చేసామండి, 200 గజాలు స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ చేసాము. అదే ఫ్లాట్ అయితే 1035 స్క్వేర్ ఫీట్ నుంచి సేల్ చేసాము మేము. అది 2 BHK. అది ఇస్నాపూర్ ముంబై హైవేకి సెకండ్ బిట్. అది సిటీకి కూడా చాలా దగ్గర. ORR ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి ఎగ్జాక్ట్ గా 6 కిలోమీటర్స్ లో మా ప్రాజెక్ట్ వస్తుంది. ఏంటండి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అయితే మేము ORR లోపలే మేము సెట్ చేస్తున్నామండి. ఎందుకంటే ఇప్పుడున్న దాంట్లో చాలా మంది గేటెడ్ కమ్యూనిటీ చాలా లైక్ చేస్తున్నారు. ఎందుకంటే సేఫ్టీ, సెక్యూరిటీ, ఇన్వెస్ట్మెంట్, రిటర్న్స్, CCTV